నాకేంటి అన్ని వంటలు వచ్చు అని సంతోషపడాలో, నీకు అన్నీ వచ్చు కదా, ఇంట్లోనే వండుకొని తినొచ్చు కదా అని బయటకు తీసుకెళ్ళమన్నప్పుడు మా ఆయన అన్న మాటకి బాధపడాలో నాకైతే అర్థం కావట్లేదు. ఆయన ఇప్పుడు అనుకొని ఏం లాభం లేండి, ఇంకెలాగో మా ఆయన ఇంట్లోనే వండుకొని తినమన్నారు కాబట్టి ఇంకేదున్నా ఇంట్లోనే చేసుకొని తినాలి, తప్పదు కదా. మరి ఈ రోజు అయితే నా స్టైల్లో చికెన్ షవర్మా చేశాను. టేస్ట్ అయితే చాలా బాగుంది, చేయడం కూడా చాలా సింపుల్. ముందుగా ఇక్కడ 200 గ్రామ్స్ చికెన్ తీసుకొని 1.5 టీ స్పూన్ కారం, 1 స్పూన్ ఉప్పు, ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా, ఒక 3-4 టేబుల్ స్పూన్స్ పెరుగు వేసుకొని అంతా మంచిగా కలిసేలా మసాజ్ చేస్తూ ముక్కలకైతే పట్టించి ఒక 10 నిమిషాలు అయితే పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక ప్యాన్లోకి మనం నార్మల్గా ఫ్రై కోసం అయితే ఎంత ఆయిల్ వేసుకుంటామో 1.5 టేబుల్ స్పూన్ అయితే ఆయిల్ అయితే వేసుకొని ఇంకా దాంట్లోనే కొద్దిగా ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయాక మనం ఇందాక కలిపెట్టుకున్న చికెన్ అయితే వేసి ఒక 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో అయితే మూత పెట్టకుండా ఉడికించండి. ఇలా చికెన్ అయితే మంచిగా ఫ్రై అయ్యి వాటర్ అయితే రిలీజ్ అయితే ఇంకేముంది మూత పెట్టి 20 నిమిషాలు ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు కలుపుతూ ఫ్రై చేసుకుంటే ఇలా డ్రైగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకుని అయితే పక్కన పెట్టుకోండి. ఇక్కడ మైనీస్ కోసం 3 ఎగ్స్, దాంట్లోనే 4-5 వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా ఆయిల్, కొద్దిగా పెరుగు, సాల్ట్ వేసుకొని ఇలా మిక్సీ పట్టుకుంటే మైనీస్ అయితే రెడీ అయిపోతుంది. ఇంకేముంది, ఆల్రెడీ చేసి పెట్టుకుంటాం కదా చికెన్ తెచ్చుకున్నప్పుడు ఇంట్లో చపాతీలు, లేకపోతే చేసుకోండి ఇంకా గోధుమ పిండితో చేసిన చపాతీలలో మనం చేసి పెట్టుకున్న మైనీస్, కొద్దిగా ఉంటే టమాటా కెచప్ వేసుకోండి, లేదంటే లేదు. ఇంకా మనం మంచిగా ఉడికించి ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న చికెన్ కూడా వేసుకొని మంచిగా రోల్ చేసుకొని మీ దగ్గర మీకు కావాలంటే ఆనియన్స్ లేదంటే క్యాబేజీ వేసుకోండి. అలా కూడా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మా పిల్లలు తినరు, నేను కూడా తినను కాబట్టి ఆనియన్స్ క్యాబేజీ అయితే వేయలేదు. అసలు ఎంత బాగుందండి, టేస్ట్ అయితే చాలా బాగుంది. ఒక్కసారి అయితే ఇలా ట్రై చేయండి. మరి మీరేమంటారు, వంటలు నేర్చుకోవడం నా తప్పా కాదా, మా ఆయన కరెక్టా నేను కరెక్టా అనేది కామెంట్లో కామెంట్ చేయండి. మన పేజ్ని ఫాలో అవ్వండి, వీడియోని అయితే ఒక లైక్ చేసి వెళ్ళండి.